అంటే మనం ఈ మధ్యకాలంలో చాలా ఈజీ టర్మినాలజీలోకి వెళ్ళిపోయాం. ఆంటీ అండ్ అంకుల్ అని పిలిచేస్తున్నాం. అలా కాకుండా పిన్ని, బాబాయ్, అక్క ఇలా చాలా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని చెప్తూ ఉంటాను. ఏమవుతారో చెప్పండి. అమ్మమ్మ కొడుకు కూతురు ఏమవుతారు మీకు? అమ్మమ్మ కొడుకు కూతురు మరదలవుద్ది. రైట్ ఆన్సర్. ఎస్, సారీ కిషోర్ గారు, మీరు 1 పాయింట్, మీరు యూ లాస్ట్ 1 పాయింట్. దీనికి మీరు వాచ్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సారీ, నేను రూల్స్ చెప్పలేదు మీకు. చదువుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ మీకేనండి. నాన్న వాళ్ళ తమ్ముడి భార్య. నాన్న వాళ్ళ తమ్ముడు తమ్ముడు భార్య. మైనస్ ప్లస్ చేసుకుందాం సార్, మళ్ళీ వాచ్ కట్టి. ఐఎమ్ సారీ, ఆన్సర్ ఏంటండి? పిన్ని ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ నేను అడిగింది ఈవిడ్ని, మీరు చెప్పారు కాబట్టి కళ్ళజోడు కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. సైట్ ఉంటాయి. సారీ, యూ లాస్ట్ యువర్ వాచ్ అండ్ యువర్ కళ్ళజోడు ఆల్సో. ఈసారి నేను ఆశిక జాకెట్. ఆశిక రెడీ? ఆశిక, భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క వాళ్ళ భర్త. సో ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను. లేదు, కన్నడ వాయిస్. ನೀವು ಕನ್ನಡಲೇ ಹೇಳಿ. హస్బెండ్ బ్రదర్ సిస్టర్. హస్బెండ్ సిస్టర్. హస్బెండ్ సిస్టర్. హర్ హస్బెండ్. అంటే సిస్టర్ అంటే ఓకే, రవితేజ గారు ఏమైనా ట్రై చేస్తారా? బావా, భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ బాగా అవుతాడు. ఇప్పుడు నా భర్త ఉన్నాడండి. అవును, నా భర్త వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క వదిన అవుతుంది. ఆ అక్క నాకేమవుతుంది? వదిన. నాకు వదిన అవుతే ఆయన అలా నాన్నే అవుతాడు. కరెక్ట్, రైట్ ఆన్సర్. ప్లీజ్ మీరు ఇందులో ఫైట్స్ లేవని చెప్పారు. ఐఎమ్ సారీ ఆశిక, మీరు సరిగ్గా చెప్పనందువల్ల మీ చెవులవి గోల్డెన్. ఇది ఇచ్చచ్చు. సరే, మీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు కాబట్టి మేము కిషోర్ గారు జాకెట్ తీసుకుంటున్నాము. తీసుకోండి. ఇప్పుడు మురళి గారికి. ఆయన చెప్పేస్తా. ఓకే, అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురి తమ్ముడు. అసలు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది ఒక్క నిమిషం, సారీ, ఇది ఒక్కటే ఉంది, అది ఇవ్వలేకపోతున్నాను. ఇద్దామని అనుకున్నాను. ద నెక్స్ట్ వన్ ఇస్, అరే రోహన్, నీకేమాత్రం వచ్చో ట్రై చేద్దాం రా. అంటే వాచ్ ఇచ్చేస్తున్నావేంట్రా? నాకేం లేదు ఇప్పుడు నా దగ్గర. జాకెట్ కూడా లేదు. నాన్న వాళ్ళ తమ్ముడి భార్య. నాన్న వాళ్ళ తమ్ముడు బాబాయ్ వాళ్ళ భార్య పిన్ని. రేయ్, కుట్టేసావురా. రైట్, వాచ్. వెరీ గుడ్. ఆ సోనియా వాచ్ ఇచ్చేసేమ్మా, వెనకిచ్చే. అది వాచ్ కదా, అది హూప్. అది హూప్. ఓకే, అంతే. 5 అడిగేశాను, నా దగ్గర ఇంతకన్నా లేవు. అన్ని బంధాలు వచ్చాయి. యా, సో ఇప్పుడు రాని వాళ్ళకి వేరే ఒక సింగిల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు పాపం ఇందాక నుంచి చెప్పడానికి చాలా ఔత్సాహిక పార్టిసిపెంట్గా ఉన్నారు. ఒక్క వర్డ్లో హస్బెండ్ని డిస్క్రైబ్ చేయాలి. హస్బెండ్ డిస్క్రైబ్ చేయాలి. 1 వర్డ్. హానెస్ట్. లేని అనవసరంగా అడిగారు. ఇది ఎడిట్లో డిలీట్ చేసేయండి. ఈ క్వశ్చన్ డిలీట్ చేయండి, లేకపోతే ఇదే సర్క్యులేట్ అవుద్ది. హస్బెండ్ అంటే హానెస్టీ, హస్బెండ్ అంటే హానెస్టీ. యాక్టర్. ఇది కరెక్ట్. రవితేజ గారు 1 వర్డ్ టు డిస్క్రైబ్ వైఫ్ అండి. ఆస్కింగ్ ఎ రాంగ్ పర్సన్. ఓకే, తారక్. హోమ్ మినిస్టర్. మీకు పెళ్ళయిందా? అవలేదు, అయినా హోమ్ మినిస్టర్. దీన్ని బట్టి వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఊహించగలవా? వాళ్ళ ఇల్లు ఒక పార్లమెంట్. బాగుంది. మురళి గారు, మీరు సైకాలజిస్ట్ కాబట్టి పెళ్ళి అనేది అడ్జస్ట్మెంటా, అండర్స్టాండింగా? అండర్స్టాండింగ్. ఎందుకు? అవ్వట్లేదు, కానీ అవ్వాలి, అండర్స్టాండింగ్ అవ్వాలి. ఎలా అవ్వాలి? మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుందండి? మాకు పెళ్ళి 51. అవే 76 సార్. అదే అండర్స్టాండింగ్, నో డౌట్, సమస్య లేదు. ఎస్, 50 years నుంచి అండర్స్టాండింగ్. నాట్ ఎ జోక్. 50 years అంటే 50 years. అద్భుతం. మధ్యలో ఎక్కడ ఎవరైనా తగలేదని ఎవరు లేదు సార్. లేదండి. ఓకే, కంటిన్యూ. ఓకే, డింపుల్, రియల్ లైఫ్ హస్బెండ్ ఆర్ రియల్ లైఫ్ హస్బెండ్, ఎవరు ఈజీగా ఉంటారంటావు? ప్రాబ్లం ఏంటంటే రీల్లో చేసింది ఇది రియల్లో ఉంటే బాగున్ను అనుకోవటమే పెద్ద డాష్. డింపుల్, నన్ను అడుగు, నాకు పెళ్ళయింది కదా, నన్ను అడిగితే చెప్పండి. రియల్ లైఫా? రియల్ లైఫ్ రియల్ లైఫ్
రియల్ లైఫ్, ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా ఆ రియల్ హస్బెండ్ నాకు ఉంటాడు కదా, అందుకని మనకి ఎలా కావాలో అలా పిండుకోవచ్చు ఎమోషన్స్ అన్నీ కూడా. మీరు లాస్ట్ టైం మీ ఆవిడకి సారీ ఎప్పుడు చెప్పారు? చెప్తూనే ఉంటాను మేడం. లాస్ట్ టైం అంటే ఆయన మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడు, సారీ. ఏం చేస్తున్నా బెస్ట్ అండి, మూడు దగ్గర నుంచి సారీ మొదలు పెట్టేస్తే ఒకటేసారి లైఫ్ లాంగ్ మొత్తం సెట్ ఈజీ అయిపోతుంది, అంతే. అది అలవాటు అయిపోతుంది మనకి. ఎస్, గుడ్ అండి. ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, దీని మీమ్ రియాక్షన్ డైలాగ్స్ ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక రియాక్షన్ ఇస్తారు కదా, ఆ డైలాగ్ ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? చెప్తాడు. థు, నీ బతుకు తెలుగు సాగరా, దానికి ఇంగ్లీష్ నావెల్స్ ఒకటి. ఎందుకో నువ్వు నన్ను చూసి తిట్టినట్టుగా ఉంది. సారీ, కెమెరా చెప్దామని ఇట్స్ ఓకే, చెప్పమన్నారు. వాటుడు యా చెప్పమన్నారు కదా అని. యా, నెక్స్ట్ ఇది మీరైనా మాకు తెలుసులేరా దొడ్డు నీకు సార్ ఏంటి సార్. నెక్స్ట్ ఇది బాగా మనకి ఇప్పుడు కిషోర్ గారు మంచి డాన్సర్ అని తెలుసు, ఇప్పుడు సింగర్, ఇది పాడండి. లేదండి ఒంట్లో పాలేదు ఏమన్నా అది పెద్ద మనం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు లాగా పాడక్కర్లేదు. అంటే వాళ్ళ పాపం పాడేవాళ్ళు. అది యాక్చువల్లీ అప్పట్లో యాక్టర్ పేరు చెప్పాను కానీ ఆ యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని చేసింది ఆ స్పాట్లో ఆ రోజు. అవును నా ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. ఓకే, ఇప్పుడు దీని మీద అందరూ కలిసి వెతకండి, ఓకేనా? ఆ యాక్టర్ ఎవరు అని వాళ్ళకు కూడా కొంచెం పని పెడుతూ ఉండాలి కదా, ఇట్స్ ఆర్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు రవితేజ గారు అన్నీ మీవే, కానీ ఇదిగోండి ఇది కూడా ఉంది చూడండి, దీని మీద వి వాంట్ రియాక్షన్ ఫ్రమ్ రవితేజ. పైన కింద 10 రూపాయలు సుధాకర్ గారు, కిషోర్ గారు, మీకు మీరు మీరు మీ ఇద్దరి కాంబినేషన్ కూడా. ఇది ఏ సినిమా రవితేజ గారు? ఇది వెంకీ. అలాగే విక్రమార్కుడులో కూడా ఉంటుంది కదా. అన్ని మా కాంబినేషన్ అన్నీ సూపర్గా ఉంటాయి. అన్నీ మిరపకాయ కానీ ఇది కానీ విక్రమార్కుడు, ఆంజనేయులు, కిక్కు, అసలు మోస్ట్ నాకు యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే తర్వాత కుదరలేదు మళ్ళీ. భలే కాంబో, అది సూపర్ కాంబో. బికాస్ మాకు స్పాట్లో కొన్ని వచ్చేవి. కృష్ణ. కానీ ఈ సినిమాలో మాత్రం అలాగే వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, సునీల్ గారు, గెటప్ సీను, వీళ్ళందరిది కనిపిస్తుంది. అండ్ సత్య గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఏంటి ఇప్పుడు ప్రేమిస్తున్నారు? లేదు, ఆవిడ పిఏ, మోస్ట్ ట్రస్ట్ వర్తి విందా. క్యారెక్టర్ పేరు విందా. క్యారెక్టర్ పేరు విందా. అనకాపల్లి బెల్లం కొట్టు గోవిందా. అమ్మ బాబోయ్, అంత పెద్ద చరిత్ర ఉందా? చాలా ఫన్ సీక్వెన్స్, ఆ ట్రాక్ చాలా బాగుంది. స్పెయిన్ లో జరిగింది. ఆయన డైలాగ్ అదే ఆయన డైలాగ్, సైకాటిస్ట్ లాంగ్వేజ్ కదా ఇది. ఎస్, ఇది చూస్తే ఇంకొకటి కూడా గుర్తొస్తుంది. ఐ థింక్ ఈ ప్రెస్ మీట్లోనే అనుకుంటాను, సుధాకర్ గారు మీరు రెమ్యునరేషన్ గురించి ఏదో చెప్పారు. అసలు ఇప్పటి వరకు మీరు ఏవి తీసుకోలేదు ఈ సినిమాకి అని. అసలు ఆయన ఎందుకలా చెప్పాడు నాకు అర్థం కాదు, దాని గురించి కెన్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్? దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ ఓకే లైక్ దట్. ఎస్, ఓకే, బట్ వెరీ నైస్, థ్యాంక్ యూ. బట్ ఐ కాంట్ డూ లైక్ దట్, సో ఐఎమ్ టేకింగ్. మంది స్పాట్ పేమెంట్ కదా, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యా కాంట్ డూ ఎనీథింగ్ మచ్ అబౌట్ ఇట్. ఈ ఫోటో గురించి జస్ట్ ఇంకా మీమ్స్ అయిపోయాయి. రియాక్షన్స్ మీ అబ్బాయి, అందుకే సర్కిల్ కూడా చేసి పెట్టారు. సో సందీప్ రెడ్డి వంగ గారి టీంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడా? ఓ సూపర్. ఇదను మా కొడుకు త్రికం శ్రీనివాస్ కొడుకు. ఓ త్రివిక్రమ్ గారు అబ్బాయి కూడా ఉన్నారు. ఉంటారు. ఇక్కడ పక్క పైన. ఓకే, అచ్చా ఓకే. కానీ మీ మూవీకి వర్క్ చేయొద్దు అని చెప్పారా మీరు? మీ మూవీస్ నేను వాడికి నువ్వు ఏం చేయాలి ఏం చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. సో హీ డిసైడ్స్. దట్స్ సో నైస్ అండి. ఐ థింక్ చాలా విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మీరు ఏమైనా మాస్టర్ క్లాస్ ఒకటి తీసుకోవచ్చు కదా మాకు. ఎందుకు, ఏ ఉపయోగం లేదు. మాలాంటి వాళ్ళు ఉపయోగిస్తాం, కొంతమంది ఉంటారు. నా గురించి కొంచెం తెలిస్తే చాలు, మాస్టర్ క్లాస్ అవసరం లేదు. ఐ నో యూ కదా. ఎస్, యూ యువర్ సెల్ఫ్ ఆర్ అ మాస్టర్ క్లాస్ అండి, అంతే. యు ఆర్ యూనిక్. రవితేజ గారు ఇది చూడండి, వాట్ వాస్ ద ఫీలింగ్ అసలు? సూపర్ ఫీలింగ్, అది ఎక్సలెంట్. ఇక్కడ చిరంజీవి గారు ఏమో రవితేజ గారి పోస్టర్ వాల్తేరు వీరయ్యలో చూస్తున్నారు. సో దిస్ ఎక్స్పీరియన్స్ హౌ వాజ్ ఇట్? అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా
అదొక నా గురించి నేను చెప్పను. అంటే నాకేమనిపిస్తుంది అంటే మన పోస్టర్ గోడ మీద ఉండాలి అని కోరుకోవటం ప్రతి యాక్టర్కి ఉంటుంది ఎప్పుడైనా సరే. అయితే మనం ఎవరినైతే చూసి పెరిగామో వాళ్ళు మన పోస్టర్ని చూడడం అనేది ఈజ్ అన్ అచీవ్మెంట్. యా కరెక్ట్. పైగా ఏంటంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ వినో సేవ్. యా అదొక దట్ వాజ్ వన్ ఆఫ్ ద రేర్ మూమెంట్స్ విచ్ వాజ్ లైక్ క్రియేటెడ్ ఆన్ సీన్. చాలా బాగుండింది అది. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ పిక్చర్. సారీ పిక్చర్ కాదు, తర్వాత మనకి డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత తిరుమల కిషోర్ గారిని మేము అడిగి వాటి గురించి తెలుసుకుంటాము. ఎస్ ఆశిక, ఇఫ్ మీ క్యారెక్టర్ కనుక ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే రవితేజ గారి క్యారెక్టర్ ఏమిస్తుంది? క్యారెక్టర్కి అడ్వైస్ క్యారెక్టర్కి, రవితేజ గారికి కాదు, అంటే నా సినిమాలోని character- క్యారెక్టర్, ఆ, సినిమాలోని రవితేజ గారి క్యారెక్టర్కి అడ్వైస్ ఇస్తుంది అనమాట. మానస శెట్టి, భర్త మహాశయులకి రామ్ సత్యనారాయణకి ఎలాంటి అడ్వైస్? అలాంటి అడ్వైస్ ఒక advice. ఒక అడ్వైస్. యాక్చువల్లీ అది ఒక విజ్ఞప్తి లాగే. అంటే యూజువలీ అమ్మాయిలు మ్యారీడ్ అంటే తెలిసిపోతుంది కదా, తాళి ఉంటుంది, మెట్లు ఉంటాయి. కానీ అబ్బాయిలకి మ్యారీడా లేదా అనేది తెలియదు కదా. సో అదే అడ్వైజ్. మ్యారీడా లేదా అని ఒక ఒకటి ఏదైనా పెడితే బెటరు, పెడితే బెటర్. దాన్ని బట్టి అదే అడ్వైస్. అది మంచిది అదొక రూల్. అమ్మాయిలకి మంచిది. అమ్మాయిలకి కూడా మంచిది. అంటే మీలాంటి అమ్మాయిలకి పాపం ఎవరైతే సఫర్ అయ్యారో దీనివల్ల, అంతే కదా. సఫరింగ్ ఏం లేదు, అది చూస్తారు మీరు. సఫరింగ్ ఉందా లేదా? సఫరింగ్ లేదు. గట్టిగా మారితే సఫర్ చేస్తారు, చేయిస్తారు. దాంట్లో డౌట్ లేదు. అదే పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, యా ప్లీజ్ సారీ ఫర్ దెన్. ఒక భార్యగా